గచ్చిబౌలిలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. The whole world converges in Hyderabad tonight. So నేను ఇక్కడ ఉన్నాను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది 72nd మిస్ వరల్డ్ పేజెంట్ ఎడిషన్. సో మనం చూస్తున్నాము చాలా మంది పోలీస్ సెక్యూరిటీని ఇక్కడ చూడొచ్చు. అంటే కాసేపటి క్రితమే ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సో కాల్పుల విరమణని అనౌన్స్ చేయడం జరిగింది. దో ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా హైలోనే ఉంది. సో పోలీస్ బందోబస్తును కూడా మనం ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. సో ఎప్పుడు కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అంటే ఆబ్వియస్లీ అందమైన సుందరీమణులు తలుక్కున మెరుస్తారు, ర్యాంప్ వాక్స్ చేస్తారు. సో అందాల తారల్ని చూసేందుకు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తారు చూసేందుకు. బట్ 7,000 వరకు కూడా ఇక్కడ పాసెస్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఓవర్ క్రౌడ్ కూడా ఎలో కాదు కాబట్టి. సో 7,000 పాసెస్ వరకు ఇష్యూ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 7,000 మెంబర్స్ కూడా డెఫినెట్ గా ఈ రోజు ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఫస్ట్ నుంచి కూడా 3 అంచెల భద్రత అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. అండ్ ఇప్పుడే మనం చూస్తున్నాము చాలా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో పొలిటికల్ గా కూడా ఇక్కడ భారీ పర్సనాలిటీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బందోబస్తు కూడా అలానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు ఈ ఓపెనింగ్ సెరమనీ లాంచ్ జరగబోతోంది. అండ్ జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. బికాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టూరిజం సెగ్మెంట్ లో నిర్వహిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మంత్రి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. ఇంత పెద్ద ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఎంతో బిహైండ్ చాలా వర్క్ నడిచింది. బికాజ్ ఇక్కడ కండక్ట్ చేయాల్సిందే, డెఫినెట్ గా ఇక్కడ ఆర్గనైజ్ చేయాల్సిందే అని చెప్పి. సో సుందరీమణులందరూ కూడా ఆ కిరీటం కోసం, ఆ మిస్ వరల్డ్ 2025 టైటిల్ కోసం అయితే ఎంతో ఉత్సాహంగా ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం చూస్తాము. 115 కంటెస్టెంట్స్ వరకు కూడా మనం చూడబోతున్నాము. సో కిరీటం కోసం వాళ్ళు నడిచే ఆ నడకను చూసేందుకు ఎంతో మంది టెలివిజన్స్ త్రూ చూసేందుకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా చూద్దాం. అండ్ ఇంత గొప్ప ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ద హోల్ వరల్డ్ థ్యాంక్స్ చెప్తోంది. అయితే మన ఇండియాలో చూసుకుంటే కనుక ఫస్ట్ టైం బెంగళూరు అండ్ తర్వాత ముంబై అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. సో 1951 లో స్టార్ట్ అయింది ఈ మిస్ వరల్డ్ పేగెంట్స్ ఆర్గనైజ్ చేయడం. సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తూ వచ్చారు. అయితే కరోనా టైంలో మాత్రం ఆబ్వియస్లీ కరోనా ఫుల్ వరల్డ్ క్లోజ్ అయింది, షార్టెడ్ కాబట్టి. సో అక్కడ ఆ 2020 కరోనా టైంలో తప్ప సో ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ కూడా కండక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో చూద్దాం మనం కూడా ప్రెసెంట్ నేనైతే గేట్ బయట ఉన్నాను. సో గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా ప్రతి అప్డేట్ కూడా పంపిస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ఈ ఈవెంట్ అయితే ఎంతో గొప్పగా ఉండబోతోంది. అనుకున్నట్టు ఈవెంట్ ని చేసేందుకు పక్కా ప్రణాళికను అయితే సిద్ధం చేశారు. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ ద స్కెడ్యూల్ ఆల్సో, రన్నింగ్ ఆర్డర్ కూడా ఉంది. సో ఏ టైం కి సీఎం స్పీచ్ ఉంటుంది, ఏ టైం కి మొత్తం అందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు అని కూడా. సో ప్రతిది కూడా మనం చూద్దాం దగ్గరుండి. కెమెరా పర్సన్ ఎల్వీఎస్ ప్రసాద్ తో సౌజన్య సింహాద్రి, ఎన్టీవీ.